నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా, నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా, పదరా ముందుకు పదరా. అరే బండిని సాఫ్ చేశాడు. అవును బండిని కాపావా? ఆ ముసల్దాని పాట విని గుర్రానికి గుండెపోటు వచ్చింది. వాళ్ళకు కూడా గుండెపోట్లు వస్తాయా? చిత్రంగా ఉంది. సర్లే నేను ఇక పాట పాడను కానీ నువ్వు వెళ్ళి ఓ బీడి కట్ట పట్టరాపో. బీడి కట్ట? నాకు బ్లేడ్ కావాలి. నీకు బ్లేడా? నీకు బీడి కట్ట, దీనికి బ్లేడ్ ఏంటే? గుర్రానికి గుండె జబ్బు మాటేమో గాని నాకు మాత్రం గుర్రపు వాతం వచ్చేటట్టు. ఇదేవి సెటప్ రా బాబు. ఆ సెటప్ ఏంటో తర్వాత చెప్తాను, తొందరగా వెళ్ళబోయా. అలాగే బీడి కట్టాను, ఓ బ్లేడ్ కట్టేవయ్యా. అమ్మో నా గుర్ర బండేది, అమ్మో నా గుర్ర బండేది. ఎవరక్కడ? ఎవరు? నిక్షేపం లాంటి ఇనపెట్టిని బద్దలు కొడుతున్నారేమిటండి? మీకేమైందండి? అది కాదు కాంతం, అలా అరవకు, పశువులు జరుచుకుంటాయి. అసలు ఏం జరిగిందంటే గొట్టం లేదు, చేత్తో గొట్టం పట్టుకుని లేదు అంటారేమిటండి? అయ్యో భగవంతుడా, ఈయనకేదో అయిపోయింది. అమ్మో అలా అరవద్దని చూస్తుంటే గొట్టమే నా ప్రాణము, గొట్టమే నా దైవము, గొట్టమే నా ప్రాణం. రేయ్ నువ్వు ఇక్కడే ఉండరా, సంగతి ఏంటో తెలుసుకుని వస్తాను. అలాగే గురు. నమస్కారం సార్. దేనికి సార్ పిలిపించారు? పైగా అర్జెంట్ పని అన్నారంట, ఏదైనా బీరో ఓపెన్ చేయాలా? అలా నిలబడు. ఎస్ఐ గారు వేరే కేసు ఇంట్రాగేషన్లో ఉన్నారు, వచ్చాక ఏం ఓపెన్ చేయాలో చెప్తారు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, తొందరగా రమ్మని చెప్పండి. యారా ఒళ్ళు కొవ్వెక్కిందా? ఇది పోలీస్ స్టేషన్, అది గుర్తుపెట్టుకో. అయితే ఏంటండి, తప్పు చేస్తే ఎట్టాగో తప్పదు. ఇప్పుడు ఎందుకు భయపడాలి? అయినా నేను చేసిన తప్పు ఏంటండి? మారువాడి ఇంట్లో ఎనపెట్టి బద్దలు కొట్టడం. అరవాడి ఇంట్లో ఏదో పెట్టా? అదే అది మనకు తెలియదండి. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు అదే మాట అంటారు. ఆ సెల్లో ఉన్న ఆడదే అదే మాట అంటుంది, విను. నాకేం తెలియదు సార్, ఆ గొలుసు ఎవరు తీసారో నాకు తెలీదు. నేను అలాంటి దాన్ని కాదు సార్. అలాంటి దానివి కాదా? మరి ఎలాంటి దానివి? నిజం చెప్పమ్మా. నేను చెప్తున్నా నిజమే సార్, నాకేం తెలియదు సార్. నీ మొగుడేం చేస్తుంటాడు? వాడు లారీ డ్రైవర్ బాబు, లోడ్ తీసుకుని బెంగళూరు వెళ్ళాడు. వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు బాబు. వాడికి తెలియదు. ప్రామిస్? నాకేం తెలియదు సార్. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవ్వరికీ ఏమీ తెలీదు, కానీ మేమున్నాంగా, అన్నీ నేర్పుతాం. కమా. ఇదేమన్యాయం బాబు, నేను అలాంటి దాన్ని కాదు. పరువుగా బతికేదాన్ని, నన్ను వదిలేయండి బాబు. అరవకు, నేనున్నానుగా, నీకేం భయం లేదు. నిన్నెవడరా లోపలికి రానిచ్చింది? పో బయటికి. నాతో పెట్టుకో, ఫీజు మాడిపోద్ది. మర్యాదకి ఏమైనా వదిలిపెట్టు. నువ్వెవడరా నాకు చెప్పడానికి? నా ఇష్టం. ఇష్టాలకి ఇది నీ ఇల్లు కాదు, ఈమె నీ పెళ్ళము కాదు. వదులుతావా లేదా? వదలను. నువ్వు రావే. అధికారం ఉంది కదా అని నువ్వు మిడిసి పడితే ఇట్టాగే ఫీజు మాడిపోద్ది. జాగ్రత్త. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.